మనుషులున్నారు. వాళ్ళకి ఎట్లా స్కిల్స్ అంటే ఎక్కడ నైపుణ్యం పెంచాలి, వాళ్ళకి ఏ పని చెప్తే ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ ఇంట్లో 2-3 పిల్లలుంటే చిన్నప్పటి నుంచి బాగా చదువు చెప్పిస్తే తద్వారా ఈ పిల్లలు చూస్తున్నా, ఆడపిల్లలు చూస్తున్నా, ఆ ఆడపిల్లని చూస్తే నాకు ఒక మాట్లాడతారా ఏమ్మా, బస్సులు లేవు, అదే మైక్, ఆ పిల్లలకి మైక్. చెప్పమ్మా. సార్ మాకు ఏ లీడర్ వచ్చినా కరెక్ట్ గా బస్సెస్ లేదు, మేము ఇక్కడ నడుచుకొని పోవాలి సార్. మీకు ఊరికంతా ఆడపిల్లలు ఎట్లా నడుచుకొని పోయి సార్, ఏ లీడర్ వచ్చినా మాకు కరెక్ట్ గా బస్సెస్ ఉండాలి, అది కావాలి సార్. అవునమ్మా, ఇప్పుడు బస్సులను ఎక్కడికి పోయినంటావు తెలుసా నీకు? చెప్పని అమ్మాయి, ఎక్కడికి పోయినాయి మన బస్సులు? దీపట్ట సైడ్, తిరుపతి సైడ్ అంతా వెళ్ళిపోయిందని చెప్తున్నాను సార్. పొంగులూరుకి వెళ్ళిపోయినాయమ్మా. ఆయన పొంగులూరు పుడింగ్ ఉన్నాడు, ఆయన వస్తా తిరుగుతా ఉంటాడు. ఇక్కడ గనులన్నీ దోచేసుకున్నాడు, కడానికి బస్సులుంటే కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. బస్సెస్ అడిగితే మీరు లవర్ కార్డ్ మాట్లాడుకుంటే మీకు ఎట్లా తెలుస్తుంది, మీరు మాకు బస్సెస్ అంతా లేదు, మీ బాబు నాడు చేయించుకోండి అని చెప్తారు సార్. సింగిల్ బస్ నడుస్తాం సార్, సింగిల్ బస్ నడుస్తుంది, ఒకే బస్ నడుస్తాం, ఒకటే బస్ అమ్మా. ఆ బస్సు కూడా తీసేస్తారమ్మా మళ్ళా వస్తే. 100 రోజులేనమ్మా, 100 రోజులే ధైర్యంగా ఉండి తల్లి. మళ్ళా బస్సులే కాదు, పూర్వ వైభవం ఇచ్చే బాధ్యత నాది, మీకు ఏ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది. అదే అమ్మా, మీరు ఆ మాట చెప్పండి, నువ్వు రావద్దు ఇక్కడికి, మీరు రావద్దండి, మా నాయకుడు వస్తాడు, మా బాబు వస్తాడు, మాకు బస్సు వేయిస్తామని చెప్పుతండి. ఏం కాదు, నువ్వు ఆ మాట చెప్పు, మళ్ళా తొందరలో వస్తాం, మనమే చేద్దాం. లాస్ట్ 5 years ముందు 1 hour ఒక బస్సెస్ అండి సార్, ఇప్పుడు 4 hours ఒక బస్సెస్ అండి. నీకు రేపు రాబోయే బస్సే రాదమ్మా, వీళ్ళే ఉంటే బస్సే రాదు. అది జరగకూడదు, ఇంకెప్పుడు అట్లే రావాలి. 1 hour ఒకసారి బస్ రావాలి అని కోరుకుంటున్నాం సార్. కాబట్టి మీకు వచ్చి ఇన్ఫార్మ్ చేస్తున్నాం సార్. నాకు ఇన్ఫార్మ్ చేసి పని అయిపోయిందా? అయిపోయిందా? మీరు వస్తే అనేసి మాకు అదే అమ్మా, నేను రావాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలమ్మా? ఓటు వేయాలి కదా. మీ అమ్మ నీకు ఓటు ఉందా? ఓకే అమ్మా, గుడ్. ఏదైతే పిల్లలు చూస్తున్నా, ఇప్పుడు ఆ అమ్మాయిని చూశారు. ఒకప్పుడు ఈ ఆడపిల్లలు బయట రావాలంటే ఇంట్లో నుంచి భయపడేవాళ్ళు. ఇప్పుడు నేను ధైర్యంగా వచ్చి చెప్పగలిగిందంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ధైర్యం. ఒకప్పుడు మీరు చూస్తే ఆడబిడ్డల్ని చూసేవాడిని, తల్లిదండ్రులందరూ ఆడపిల్లల్ని చదివించేవాళ్ళు కాదు. మీరు ఒకటి ఆలోచించేవాళ్ళు, తల్లి గాని తండ్రి గాని అబ్బాయి అమ్మాయి ఉంటే అబ్బాయిని చదివించి వాడైతే నన్ను చూసుకుంటాడు, అమ్మాయికి పెళ్లి చేసి వేరే వాళ్ళ చేతుల్లో పెడతాం, ఈ అమ్మాయిని చదివించకపోయినా పర్వాలేదు అనుకునేవారు. కానీ ఆ రోజు నేను ఒక పని చేశాను, ఆడబిడ్డైనా మగబిడ్డైనా మీకు సమానంగా చూడండి, మీరే భవిష్యత్తులో చూస్తారని చెప్పి 33% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టింది